వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 23వ తేదీన మీ మనసు విరిగిపోయే ఒక సంఘటన జరుగుతుంది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజు జరిగే ఒక సంఘటన ద్వారా మీ యొక్క కుటుంబ సభ్యులతో గాని, అత్యంత ఆప్తులతో గాని, బంధువులతో గాని ఒక గొడవ మానసిక బాధను కలిగిస్తుంది. మీ మనసు విరిగిపోతుంది. ఊహించని ఒక సంఘటన ఒక్కసారిగా గుదిబండగా మారుతుంది. పెద్ద గొడవ కావచ్చు, ఇతరత్రా ఏదైనా వ్యవహారము కావచ్చు, కానీ మీ యొక్క మనసు విలవిలలాడిపోతుంది. వెక్కి వెక్కి బాధపడతారు. ఈ సంఘటన ఈ రోజున దినఫలాల ప్రకారం ఈ సమస్య వస్తోంది. లేకపోతే ఇంకా ఎవరితో అయినా గొడవ జరగొచ్చు. వారి వల్ల మీ భవిష్యత్తుకు ఆటంకం, మీ ధనానికి నష్టం, మీ పేరుకి నష్టం కలగొచ్చు. ఈ యొక్క సమస్య నిమిత్తం మీకు రాబోయే ప్రమాదం నిమిత్తం భగవంతుణ్ణి ఈ రోజు ఆరాధించండి. శివనామస్మరణలో వీలైనంత సమయాన్ని గడపండి. శివ పంచాక్షరి మనసులో మననం చేసుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్యే ఆ సమస్య మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా కాపాడతాడు. మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున గోచర రీత్యా నూతన వ్యక్తుల పరిచయం జరగొచ్చు. వారి మాటలతో మీ మనసులో కాస్త ఆవేశం కూడా నిండొచ్చు. చాలా ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక చక్కటి అవకాశం ముందుకొస్తుంది. ఈ అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశమే ఈ రోజు పొందుకోబోతున్నారు. నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకు పై అధికారుల ప్రశంసలు దక్కొచ్చు. చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక గుడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారు. ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు సమయం అనుకూలంగా ఉంది. అయినా చిన్న చిన్న మనస్పర్ధలతో వినియోగదారులతో గొడవలు జరగొచ్చు. ఆచితూచి నడవండి. పార్ట్నర్స్ తో కానీ, భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారితో కానీ తగిన విధంగా జాగ్రత్తగా నడుచుకోండి. వారి అవసరం మీకు ఎప్పుడైనా కలగొచ్చు. మాట విషయంలో జాగ్రత్త. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.